ప్రభుత్వం మాజీ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే పూర్తిగా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని కూడా చెప్పిన పరిస్థితి. రౌడీ డాన్లకు కావాల్సిన ఆర్థిక వనరులను అక్కడి నుంచే అందజేస్తున్నారని కూడా ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని ఇటీవల తాడేపల్లి కాంప్లెక్స్లో రౌడీ డాన్లతో కూడా పూర్తిగా సమావేశం అయ్యారని కూడా ఆయన చాలా అంశాలైతే మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని చూస్తున్నారని కూడా ఆరోపించారు. ఇదే అంశంపై ఇవాళ మనం చర్చలో పాల్గొందాం. పూర్తిగా అంటే దీనికి సంబంధించి కూడా చాలా అంశాలు వారు మాట్లాడిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు నేను చాలా ఓపికగా భరించానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇకనైనా మారతాడేమో అనుకున్నాను కానీ పూర్తిగా ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా మద్యం కుంభకోణం కావచ్చు, ప్రతి అంశంలో కూడా ఇటు ఏదైతే గనులకు సంబంధించి ఇసుకకు సంబంధించి ఎన్నో కుంభకోణాలు జరిగాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా వారు మాట్లాడారు. సో ఇప్పుడు కూడా అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 50 రోజులు అంటే 2 నెలలు కావస్తున్నటువంటి సమయం కనిపిస్తూ ఉంది. ఇప్పుడే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఏదో జరిగిపోతుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. లైవ్లో సిద్ధంగా